హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఏంటి అంటే నేను ఇంటికి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నానండి. ఎప్పుడు కొత్త ఇంటికి వెళ్ళినా ఇదొక ఖర్చు అయిపోతుంది. కానీ ఈసారి ఇన్ఎవిటబుల్లీ నేను బట్టల స్టాండ్ అయితే తెప్పించుకోవాలనుకున్నాను. అండ్ ఫ్యూ లిటిల్ థింగ్స్ ఇంటి కోసం ఏమేమి కావాలో యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక లిస్ట్ అయితే రాసేసుకుంటానండి, ఏమేమి కావాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ దెన్ 1 month అట్లా ఆగి చూసుకొని దెన్ ఐ వుడ్ ప్లేస్ ద ఆర్డర్. కానీ ఈ బట్టల స్టాండ్ అయితే సంథింగ్ విచ్ వాజ్ ఇన్ మై లిస్ట్, కానీ ఇంత అర్జెంటుగా తెప్పిస్తాను అనుకోలేదు. బట్ దెన్ మొన్న నా పాత స్టాండ్ ఇరిగిపోయిందండి. సో ఇప్పుడు ఇది అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఇది ఇట్లా బాక్స్లో వచ్చేస్తుంది. దీన్ని అసెంబుల్ అయితే చేసుకోవాల్సిందే మనం. సో దీన్ని ఓపెన్ చేసి నేనైతే ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివి తంటాలు అయితే పడుతున్నాను దాన్ని చేయటానికి అనేసి. అండ్ స్టార్ట్ అయితే నేను చేశాను, కానీ కంప్లీట్ చేసేసరికి అందరూ వచ్చేసారు. శ్లోక, అనంత్ అందరం కూర్చొని దాన్ని కంప్లీట్ చేసేసరికి ఆల్మోస్ట్ లైక్ 1 hour అయితే పట్టింది. ఒకటి అసెంబుల్ చేసి మళ్ళీ ఇది కాదు, ఇది రాంగ్, ఇట్లా చేయాలి అనేసి ఇలా చేసామన్నమాట. అందుకని కొంచెం టైం అయితే పట్టింది, కానీ బాగుందండి. ప్రోడక్ట్ అయితే నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐ వాజ్ లైక్ డౌట్ఫుల్ అనమాట, ఇది ఏమైనా మరీ లైట్ వెయిట్గా ఉంటుందేమో, ఇక్కడ గాలికి స్టాండే ఎగిరిపోతుందేమో అనిపించిందండి నాకైతే, నిజంగా చెప్తున్నాను. బట్ దెన్ నిజంగా చాలా సాలిడ్గా అయితే ఉంది. మంచి ప్రోడక్ట్. నేను ఇవాళ చూపెట్టే మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినవన్నీ నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదండి, నాకు నచ్చిన ప్రోడక్ట్స్, నాకు బాగున్నాయి అనిపించిన ప్రోడక్ట్స్ నేను ఇవాళ రివ్యూ అయితే ఇస్తున్నాను. అండ్ ఎస్, ఇంకా కొన్ని రోజులు టెస్ట్ చేసి అప్పుడు ఇంకా ఒకసారి అయితే మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను హౌ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ వర్కింగ్. యాక్చువల్లీ ఇంటికి వచ్చినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ అయితే ర్యాండమ్లీ ఆర్డర్ చేస్తామండి. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. కొన్ని చూడటానికి బాగుంటాయి, కానీ యూస్ చేసేటప్పుడు కానీ వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ మనకి ఐడియా ఉండవు. సో అట్ ద ఫేస్ ఆఫ్ ఇట్ యూ మైట్ లైక్ ద ప్రోడక్ట్. సో అలాంటి ప్రోడక్ట్స్ ఇవాళ నేను షేర్ చేసుకుంటున్నాను. కానీ యూస్ చేసినాక ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అన్నది నేను తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ఈ స్టాండ్ మాత్రం ఇన్స్టాల్ చేసినాక ఇట్లా వర్టికల్ స్టాండ్ తెప్పించానండి. అండ్ ఇన్స్టలేషన్కి మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో మీ ఇంట్లో పిల్లలు కానీ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటేనే ఇది తెప్పించుకోండి, ఎందుకంటే అది డబ్బాలో వస్తుంది అండ్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్. అండ్ దాట్ విల్ బీ చాలా టైం అయితే పడుతుందండి. డెఫినెట్లీ ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్, పేషెన్స్ కావాలి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్నాక మాత్రం చాలా బట్టలు అయితే ఆరేసుకోవచ్చండి. నా పాత స్టాండ్లో కూడా ఐ కెన్ లిటరలీ డ్రై మెనీ క్లోత్స్. కానీ దీనికి అడ్వాంటేజ్ ఏంటి అంటే సైడ్కి హ్యాంగర్స్ లాగా ఆరేసుకోవచ్చు. సో దట్ ఈస్ అ నైస్ థింగ్ అనిపించింది. అండ్ మల్టిపుల్ క్లోత్స్ ఆరేసుకోవచ్చు. బెడ్షీట్స్ కూడా ఏంటంటే 2 బెడ్షీట్స్ వర్టికలీ ఆరేయచ్చు. సో అది నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ దిస్ ప్రోడక్ట్ ఈస్ గుడ్ టు గో. అండ్ దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ 2000 ఉందండి. 2100 ఎంతో ఉంది నేను ఆర్డర్ చేసేటప్పుడు. లక్కీగా ఆ రోజు ఏదో ఆఫర్ వచ్చి నాకు తక్కువకి వచ్చింది. అదర్వైజ్ 2800 ఆర్ 3000 ఇస్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ దిస్. ఆ రోజు ఆఫర్లో నేను తీసుకోవటం వల్ల నాకు కొంచెం తగ్గింది. అండ్ ఆఫర్స్ అన్నది, ప్రైజెస్ అన్నది వేరీ అవుతూ ఉంటాయండి అమెజాన్లో, యూ ఆల్ నో. సో నేను ప్రైజెస్ మాత్రం డీటెయిల్డ్గా చెప్పట్లేదు అమెజాన్వి, బికాజ్ ఎవ్రీ డే ద ప్రైస్ కీప్స్ ఆన్ ఫ్లక్చుయేటింగ్. సో నేను లింక్ అయితే ఇస్తాను, నేనైతే తెప్పించుకున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఆర్డర్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ జస్ట్ లెట్ గో ఆఫ్ ఇట్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ నేను తెప్పించుకున్నది ఏంటంటే బాత్రూంలోకి ఇక్కడ పెద్దగా స్టోరేజ్ స్పేస్ అట్లా ఏం లేదండి, షెల్ఫ్స్ అట్లా ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సో నేను కొంచెం మన షాంపూస్ ఇవన్నీ పెట్టుకోవటానికి ఒక షెల్ఫ్ లాగా అయితే తెప్పించాను. బట్ అట్ ద సేమ్ టైం నాకేంటంటే మెటల్ ఉండొద్దు బాత్రూంలోకి అనేసి నేను ఆలోచించాను. ఎందుకంటే ఎంత వాళ్ళు ఎన్ని ప్రామిసులు చేసినా కూడా యూ ఫైనలీ ఎండప్ ఆ మెటల్ ఏంటంటే ఫైనలీ 1 yearకో 6 monthsకో రస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ మరకలు మనం బాత్రూంలో పడుతూ ఉంటాయి అన్నమాట. సో మెటల్ అన్నది అ బిగ్ నో ఫర్ వాష్రూమ్. ఫైబర్ మెటీరియల్ బాగానే ఉంటుంది అండ్ ఇట్లా ప్లాస్టిక్ మెటీరియల్ బాగానే ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్
షెల్ఫ్ అయితే తెప్పించాను. ఇది అప్రాక్సిమేట్లీ 300-350 పడిందండి. అగైన్ ద ప్రైజెస్ ఐఎమ్ నాట్ రియలీ వెరీ షూర్ అబౌట్. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇదేంటంటే సింపుల్ మెకానిజం అండి. వాక్యూమ్ సక్షన్ కప్స్ ఉంటాయి కదా, వాటిల్ని ప్రొవైడ్ చేశారు. వాటిల్ని ఫిక్స్ చేసుకొని ఈ షెల్ఫ్ దానికి హ్యాంగ్ చేసుకోవటమే. సో నాకు ఈ టెక్నాలజీ బాగా అనిపించింది. ఇట్లాంటివి ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, సో ఇది పెట్టుకొని చూద్దాము. ఇఫ్ దిస్ వర్క్స్ ఇంకొకటి ఇట్లాంటిదే ఆర్డర్ చేద్దాము అనేసి. అండ్ శ్లోక బాత్రూంలోకి బాగానే ఇచ్చారండి, స్పేస్ ఉంది వేర్ షీ కెన్ కీప్ హర్ టాయిలెటరీస్ అండ్ ఆల్ దాట్. కానీ మా వాష్రూమ్లోనే పెద్దగా లేదు, అందుకని ఇది తెప్పించాను. ఇది సాలిడ్ ప్లాస్టిక్ అయితే ఉందండి. నేను అనుకున్న దానికంటే ఇది బాగా వచ్చింది చూడటానికైతే. బట్ ఈ సక్షన్ కప్స్ నిజంగానే వర్క్ చేసి బరువు పెట్టినాక హోల్డ్ అవుతుందా లేదా అన్నది మాత్రం ఐ హ్యావ్ టు టెస్ట్ అండ్ సీ ఇట్. ఇప్పటికైతే ఇన్స్టాల్ అయితే చేశాను. నాకు ఇట్లాంటి పనులు చేయమంటే చాలా ఇంట్రెస్ట్తో చేస్తానండి. ఇన్స్టాలింగ్ ఆ క్లాత్ ర్యాక్ కానీ ఇవన్నీ ఫిక్స్ చేసుకోవటం కానీ చాలా ఇంట్రెస్ట్తో చేస్తాను. అండ్ ఐ వాజ్ ఎక్సైటెడ్ ఇది ఇప్పుడెప్పుడు ఇన్స్టాల్ చేసి చూపెట్టాలా అనేసి. ఇవన్నీ వచ్చినాయి లాస్ట్ వీకే, బట్ దెన్ కొంచెం టైం కన్స్ట్రెయింట్ వల్ల నేను ఇన్స్టాల్ చేయలేదు, యూస్ చేయలేదు. కానీ ఇంకా రిటర్న్ పీరియడ్ లోపల అన్నీ చెక్ చేసుకోవాలి కదా అనేసి ఇవాళ పెట్టాను. ఇట్లా సక్షన్ కప్స్ని పెట్టేసి ఆ టైల్స్ అంతా ముందు క్లీన్ చేసుకోవాలండి. ఎక్కడైతే మీరు పెడుతున్నారో మాయిశ్చర్ ఉండకూడదు, డస్ట్ ఉండకూడదు, అది క్లీన్ చేసి మీరు ఈ షెల్ఫ్ పెట్టాలి. అండ్ ఇక్కడ ఇట్లా హుక్స్ లాగా కూడా ఇచ్చారు, మీరు ఏమైనా హ్యాంగ్ చేసుకోవాలి, ఫుడ్ స్క్రబ్బర్ కానీ లేదా లూఫాస్ కానీ ఇవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఇట్లా హ్యాంగర్స్ లాంటివి, హుక్స్ లాంటివి ఇచ్చారు. అండ్ చాలా స్టడీగా ఉందండి షెల్ఫ్ అయితే. కానీ యాజ్ ఐ టోల్డ్ యూ, వాక్యూమ్ కాబట్టి మనం యూస్ చేసేటప్పుడు తప్ప మనకు తెలియదు. అండ్ 24 hours ఏం పెట్టద్దన్నారు. సో నేనైతే ఏమీ పెట్టలేదు, ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కూడా ఇది పెట్టలేదు. అండ్ థర్డ్ ప్రోడక్ట్, ఇది మాత్రం నేను ఐకియా నుంచి తెచ్చానండి. నవి ముంబై ఐకియాకి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం ఐ థింక్ జాన్లోనో డిసెంబర్లోనో తెచ్చానండి ఇది. యాక్చువల్లీ ఆ ఇంట్లో కూడా, అంటే నాకు అప్పటికి ట్రాన్స్ఫర్ అయ్యింది అన్న ఐడియా కూడా లేదు మాకు అవుతుంది అని. సో ఆ ఇంట్లో కూడా ఏంటంటే డోర్ వెనకాల కర్టన్ టవల్స్ హ్యాంగ్ చేసుకోవటానికి ఏ ప్రొవిజన్ లేదనమాట. అంటే మనం మార్నింగ్ యూస్ చేసినాక అవి కొంచెం డ్రై చేసేసుకుంటాము. డ్రై చేసినాక అట్లాగే బాల్కనీలో పెడితే దుమ్ము కొట్టుకుపోతాయి కదండి. సో లోపలికి తెచ్చి అవి ఫోల్డ్ చేసి పెట్టాల్సి వస్తుంది. అండ్ ఆ ఫోల్డ్ చేసి ఎక్కడైనా పెట్టడం నాకు నచ్చదనమాట, కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. అందుకని నేను ఈ హుక్స్ అక్కడ పెట్టుకుందాము అనేసి తెచ్చాను యాక్చువల్లీ. బట్ ఇది తెచ్చాను అండ్ తెచ్చిన 1 month అట్లాగా మాకు అర్థమైపోయింది వీఆర్ మూవింగ్ అవుట్. సో ఐ డింట్ ఇన్స్టాల్ ఇట్ దేర్. అండ్ ఈ ఇంట్లోకి కూడా సేమ్ ప్రాబ్లం అండి, వెనకాల ఏమీ ఇయ్యలేదు. అండ్ కర్టన్స్ టవల్స్ అగైన్ అవి నేను బయటే ఆరేస్తున్నాను అనమాట. అండ్ దుమ్ము కొట్టుకుపోతుందండి. అందుకని నాకు ఇది ఇక్కడ ఇన్స్టాల్ చేద్దాం అనేసి డోర్ మీద అయితే ఇన్స్టాల్ చేశాను. ఇదైతే అసలు చాలా ఈజీ అండి ఇన్స్టలేషన్. జస్ట్ ఆ ర్యాపర్ పీల్ చేయటమే, స్టిక్ చేయటమే. అండ్ ఐకియా ప్రోడక్ట్ కదా, అసలు స్టడీగా ఉంది. మెటీరియల్ కూడా చాలా స్టడీగా ఉంది. బట్ ఏ మెటీరియల్ అయినా ఇది మెటల్ కాబట్టి మీరు మాయిశ్చర్ ఉన్న ప్లేస్లో పెట్టారు అంటే మాత్రం రస్ట్ అయితే రావటం ఖాయం అండి. ఐకియా ప్రోడక్ట్స్ కూడా రస్ట్ పడుతున్నాయి. ఇది నేను పర్సనలీ ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను. బాంబేలో ఇలాంటి ఒక హుక్ తెచ్చుకున్నాను, అది వాష్రూమ్ దగ్గర పెట్టినప్పుడు నాకు రస్ట్ అయితే పట్టింది. సో రస్ట్ అన్నది డెఫినెట్లీ పడుతుంది. సో మాయిశ్చర్ లేని ప్లేసెస్లో ఇట్లాంటివి యూస్ చేయటం చాలా బెటర్. అండ్ ఇది ఇన్స్టాల్ చేయడం అయితే సూపర్ ఈజీ అండి. దిస్ ఇస్ రియలీ నైస్. ఇది మాత్రం నేను లింక్ ప్రొవైడ్ కమింగ్ టు ద ఫోర్త్ ప్రోడక్ట్ అండి. నేను కర్టన్స్ లాస్ట్ టైం చెప్పాను కదండి, కొంచెం వాటిల్ని మాడిఫై చేసి స్టిచ్ చేయించుకుంటున్నానండి, నా పాత కర్టన్సే అనేసి. సో ఫైనలీ అవి రెడీ అయ్యి వచ్చినాయి. అండ్ వీటి హుక్స్ అన్నీ ఇన్స్టాల్ చేసి ఇట్లాగైతే ఉన్నాయండి. అండ్ చాలా బాగా చేశారు ఆయన. అంటే ప్యాచ్ చేశారు కానీ ఆ ప్యాచ్ ఎక్కడ కనిపించకుండా చేశారనమాట. హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ నాకైతే ఈ కర్టన్స్ రీయూజ్ అయినాయి అనేసరికి ఇంకొంచెం హ్యాపీగా అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ నైస్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఊరిని డబ్బులు ఖర్చు చేయటం ఏముందండి, ఇంకో 10,000 పెట్టేస్తాము, వచ్చేస్తాయి కొత్త కర్టన్స్. కానీ ఉన్నవి అట్లా అక్యూములేట్ చేసుకొని ఎన్ని ఊర్లను తిరుగుతాను చెప్పండి. సో ఐ థాట్ ఐ విల్ రీయూజ్ దిస్. ఈసారి అయితే
చాలా స్ట్రాంగ్గా కూర్చున్నాను, ఐ హ్యావ్ టు రీయూజ్ దిస్ అనేసి. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ ఆల్సో. అండ్ కాటన్ కర్టన్స్ కదండి, నాకు ఎప్పుడైనా కర్టన్స్లో కాటన్స్ అంటే నాకు చాలా అదొక స్పెషల్ లైకింగ్ ఉంటుంది, ఎందుకంటే బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అది. అండ్ మనకి ఇల్లు వేడెక్కదు. సింథటిక్ మెటీరియల్ చూడటానికి చాలా అందంగా ఉండొచ్చు, బట్ నాకెందుకు ఐ డోంట్ గో ఫర్ దాట్ అనమాట. సో ఈ కర్టన్స్ అయితే దే వర్క్డ్ అవుట్ వెల్. అండ్ లాస్ట్ ప్రోడక్ట్, ఇది మాత్రం బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేశానండి. సో ఇదైతే నా దగ్గర లింక్ లేదు. బిగ్ బాస్కెట్లో సంజీవ్ కపూర్ ప్రోడక్ట్స్ వెతకండి మీరు, బ్రాండ్, యూ విల్ గెట్ ఇట్, వండర్ షెఫ్ దే. ఈ బుడ్డి జాడీలు ఆర్ బాటిల్స్ ఏంటి అంటే, నేను ఇక్కడికి వచ్చాను కదా, సో ఇక్కడైతే మనకు అన్ని కారప్పొడులు దొరుకుతాయి కదా. సో ఆ కారప్పొడులు అన్నీ ఇట్లా దీంట్లో పెట్టుకొని చక్కగా ఇడ్లీనో దోశ చేసుకున్నప్పుడు ఈ కారప్పొడులు వేసుకొని నెయ్యి వేసుకొని తినాలి అని నాకు ఒక పెద్ద కోరిక అనమాట. అండ్ యాక్చువల్లీ ఇది అనంత్ ఆర్డర్ చేశారు, బికాస్ హీ లైక్ ద ప్రోడక్ట్. అండ్ చేసినప్పుడు నేను అనుకున్నాను, అబ్బా ఎందుకు ఇది వేస్ట్ కదా, రిటర్న్ చేసి అని. బట్ దెన్ నౌ వెన్ ఐ లుక్ బ్యాక్ ఎట్ ఇట్, చక్కగా కారప్పొడులన్నీ వేసుకొని టేబుల్ మీద పెట్టుకుంటే హాయిగా తినచ్చు కదా అనిపించింది. ఇదే మనం పచ్చళ్ళు కూడా వేసుకోవచ్చు, బట్ ఐ థింక్ పచ్చళ్ళు వేసాము అంటే వాషర్ ఏదైతే ఉందో దానికి కలర్ చేంజ్ అవుతుంది. సో యూ కెన్ యూజ్ దిస్ ఫర్ మౌత్ ఫ్రెషనర్స్ కూడా పెట్టుకోవచ్చు, కారపొడులు పెట్టుకోవచ్చు, లేకపోతే మసాలాలు మనం వేసుకునే పోపులు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ నైస్ ప్రోడక్ట్. సెట్ ఆఫ్ 4 వస్తుంది. అండ్ దాని కింద ఆ ట్రే కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. సో దీని ప్రైస్ అయితే నాకు రియలీ గుర్తులేదు, కానీ ఇది బిగ్ బాస్కెట్లో దొరికింది. ఇది అమెజాన్లో, నేను తెప్పించలేదు అమెజాన్ నుంచి. అండ్ ఇవాళ మాత్రం దీన్ని ఓపెనింగ్ సెరమనీ లాగా ఇవాళ కారప్పొడులన్నీ ఫిల్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. సో ఇవండి నేను రీసెంట్లీ ఇంటి కోసం తెప్పించిన ప్రోడక్ట్స్. మీకు ఏ ప్రోడక్ట్ ఎక్కువ నచ్చిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్న ఆ 2 ప్రోడక్ట్స్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఐకియాది కూడా దొరికితే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో దిస్ ఈజ్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే, మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే, ఇఫ్ యూ ఫీల్ ద కంటెంట్ ఈస్ గుడ్ ఎనఫ్, యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను చాలా రోజులు ఆలోచించి అప్పుడు ఆర్డర్ చేశానండి. ఏదైనా ఇంపల్సివ్గా కొనేయటం ఈజ్ వెరీ ఈజీ. ఏముందండి, 100, 500 ఈ రేంజే కదా, ఇట్ రియలీ డజంట్ ఎఫెక్ట్ అస్. కానీ ప్రతిదీ కనిపించిన ప్రతిదీ లేదా అనిపించిన ప్రతిదీ కొనుక్కోవటం ఈజ్ నాట్ మై టైప్ ఆఫ్ షాపింగ్. సో కొంచెం టైం తీసుకునే కొన్నాను ఈసారి. అండ్ ఇవి ఎసెన్షియల్ అనిపించి కొన్నాను. దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ విచ్ ఐ ఆర్డర్డ్ ఫర్ దిస్ న్యూ హౌస్. అండ్ చాలా బాగున్నాయండి. కానీ నేను మాత్రం వీటిని యూజ్ చేసి ఒక కొన్ని రోజులు, లైక్ అప్రాక్సిమేట్లీ 1 month అట్లా యూజ్ చేసి దెన్ అగైన్ ఐ విల్ గివ్ అ రివ్యూ ఆన్ దిస్ ప్రోడక్ట్స్. ఇవి ఎలా వర్కౌట్ అవుతున్నాయి అనేసి. ఎస్పెషలీ ఐఎమ్ మోర్ స్కెప్టికల్ అబౌట్ ద వాష్రూమ్. ఆ షెల్ఫ్లో ఏదైతే ఉందో అది హోల్డ్ చేయగలదా నేను పెట్టే బాటిల్స్ అవన్నీ అనేది నేను రివ్యూ అయితే ఇస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.